హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎస్కే వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా నేను నా బైక్ కేటీఎం అడ్వెంచర్ 390 కోసము టాప్ ర్యాక్ ఒకటి ఆర్డర్ చేసిన మోటరిన్ అనే వెబ్సైట్ నుంచి. సో ఆ బాక్స్ వచ్చింది ఈరోజు నాకు. సో దాని ఇన్స్టాలేషన్ ఎలాగో అండ్ దాంట్లో బాక్స్లో ఏమేమి వచ్చినాయో మీకు ఒకసారి చూపిద్దామని ఈ బ్లాగ్ చేస్తున్నా. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, సో అందుకే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఆ బాక్స్లో ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాను, పదండి. సో మోటరిన్ నుంచి నాకు వచ్చిన పార్సల్ ఇదే. సో ఇందులో ఆ టాప్ ర్యాక్ అనేది ఉంది. సో ఇందులో ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. యాక్చువల్గా బాక్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, ఫుల్ టైట్ ప్యాకింగ్తో వచ్చిండే. సో ఇది వచ్చేసి సపోర్టర్ అనమాట. సో టాప్ ర్యాక్ ఏదైతే సపోర్ట్ అవసరమో ఆ సపోర్ట్ ఇది ఇస్తుంది అనమాట. సో ఇది ఒక సపోర్టర్. అండ్ ఇది ఒక సపోర్టర్. సో టూ సైడ్స్ నుంచి ఇవి రెండు సపోర్ట్ ఇస్తుంది టాప్ ర్యాక్కి. అండ్ ఇదే ఆ టాప్ ర్యాక్. ఇది వచ్చేసి అల్యూమినియం టాప్ ర్యాక్. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి, అంటే రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మోడల్, ఒకటేమో అల్యూమినియం మోడల్. నేనైతే అల్యూమినియం మోడల్ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి, బైక్ వెయిట్ పెరగదు కాబట్టి, అందుకని అల్యూమినియం అయితే చూస్ చేసుకున్నా. చాలా లైట్ ఉంది, ఇది లైట్ ఉంది, స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం లేజర్ కటింగ్ ఫినిష్ బాగుంది. అంటే ఇది క్వాలిటీ కానీ ప్లస్ దీని ఫినిషింగ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ దీనికి ఫిట్టింగ్కి సంబంధించిన బోల్ట్స్ కూడా వచ్చినాయి. సో ఈ టాప్ ర్యాక్ ఫిట్టింగ్కి సంబంధించిన బోల్ట్స్ ఇదే. చలో ఫస్ట్ అయితే ఫిట్ చేద్దాం టాప్ ర్యాక్ని. అండ్ ఈ టాప్ ర్యాక్తో పాటు నేను జీపీఎస్ మౌంట్ కూడా ఆర్డర్ చేసిన. ఫస్ట్ ఈ టాప్ ర్యాక్ ఫిట్ చేసినాక జీపీఎస్ మౌంట్ కూడా ఎట్లా ఫిట్ చేయాలనో బైక్ పైన మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే టాప్ ర్యాక్ ఫిట్ చేద్దాం పదండి. సో టాప్ ర్యాక్ ఫిట్ చేయాలంటే ఫస్ట్ మనము హ్యాండ్ రెస్ట్కి సంబంధించిన 4 బోల్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 బోల్ట్స్ ఇప్పుకోవాలి. నేను ఆల్రెడీ ఇవి లూజ్ చేసి పెట్టిన. యాక్చువల్గా బైక్తో పాటు వచ్చిన ఈ బోల్ట్స్ అంత స్టాండర్డ్గా లేవు, కానీ మోటరిన్ వాళ్ళు ఇచ్చిన బోల్ట్స్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. నాకు ఎందుకు ఇవి అంత స్టాండర్డ్గా అనిపించలేవు, కానీ మోటరిన్ నుంచి వచ్చిన బోల్ట్స్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. అవి మీకు ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. సో ఈ 2 బోల్ట్స్, సో ఇప్పుకొని ఇవి పక్కకు పెట్టుకోవాలి. బైక్కి అవి ఇప్పేసుకున్నాక, సపోర్టర్స్ ఇప్పేసుకున్నాక, ఈ టాప్ ర్యాక్ ఇన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ టాప్ ర్యాక్ ప్లస్ ఈ టాప్ ర్యాక్ సపోర్టర్స్ ఉన్నాయి కదా, సో ఈ సపోర్టర్ పైన ఈ టాప్ ర్యాక్ అనేది ఇలా ఫిట్ అవుతుంది. సో దీనికి ఒక 4 బోల్ట్స్ నట్స్ ఇచ్చిండు. సో ఫస్ట్ అయితే ఈ సపోర్టర్స్కి టాప్ ర్యాక్ ఫిట్ చేద్దాం మనం. సో ఇట్లా వస్తాయి ఆ బోల్ట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అంటే ప్రీమియం ఉన్నాయి క్వాలిటీ. బైక్ ఉన్న బోల్ట్స్ కన్నా ఈ బోల్ట్స్ క్వాలిటీ నాకు అంటే పట్టుకుంటే తెలుస్తుంది దీని క్వాలిటీ. సో నేను నార్మల్గా ఇట్లా అంటే ఫుల్ టైట్ చేయట్లేదు బోల్ట్స్, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ టైట్ చేస్తే మళ్ళీ అక్కడ అడ్జస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకే నార్మల్గా ఇట్లా ఫిట్ చేసి పెడుతున్నా. సో వన్స్ అంటే ఈ మౌంట్స్ బైక్ పైన ఫిట్ చేసినాక తర్వాత ఫుల్ టైట్ చేస్తా. ఈ టాప్ ర్యాక్ ఫిట్ చేసుకునే ముందు ఫస్ట్ సీట్ ఇప్పి పక్కకు పెట్టుకోవాలి మనము. అండ్ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే ఇట్లా వేసుకోండి, ఎందుకంటే ఆ బోల్ట్స్ ఏమైనా ఇంట్లో పడిపోతే మళ్ళీ అది తీయడం పెద్ద టైం వేస్ట్. మోటరిన్ వాళ్ళ నుంచి వచ్చిన టాప్ ర్యాక్ ఫిట్ చేయడానికి వచ్చిన 4 బోల్ట్స్ ప్లస్ 4 స్పేసర్స్ ఇవే. సో ఇవి ఎట్లా పెట్టుకొని ఫిట్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్పేసర్ పెట్టాలి మనం. స్పేసర్ పెట్టి
స్పేసర్ పై నుంచి టాప్ ర్యాక్ సపోర్టర్ ఇది పెట్టేసేసి దానిపై నుండి ఈ బ్యాక్ సైడ్ హ్యాండ్ రెస్ట్ది పెట్టాలన్నమాట. సో ఈ పొజిషన్లో ఉంటుంది ఇది. సో ఈ బోల్ట్ ఫిట్ చేయడానికి మనకి ఎల్ఎన్కి అవసరం ఉంటుంది. సో ఇవి కూడా ఫుల్ టైట్ చేయకండి, కొంచెం లూజ్గానే పెట్టుకోండి. సో ఇంకో సైడ్ కూడా సేమ్ అట్లానే. సో ఫస్ట్ స్పేసర్ పెట్టాలి. మనం మీకు మర్చిపోతున్నాం విషయం. స్పేసర్ పెట్టి సో అన్ని బోల్ట్స్ ప్రాపర్గా ఫిట్ అయినాక అప్పుడు టైట్ చేసుకోండి. సో లాస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అన్ని బోల్ట్స్ టైట్ ఉన్నాయి. సో ఇది మనం టైట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఇది టైట్ చేసుకుంటాం. ట్రాక్ ప్లస్ ఈ సపోర్టర్స్కి ఉన్న ఈ 4 బోల్ట్స్ని టైట్ చేసుకోవడానికి మనకి 12-13 రింగ్ పన కావాలి. సో ఈ రింగ్ పన తీసుకొని కింద బోల్ట్స్ అంటే నట్స్ని సపోర్ట్ తీసుకొని పెట్టుకోవాలి.
బెనిఫిట్ ఏంటంటే ఈ టాప్ ర్యాక్తోని మీకు ఇండికేటర్స్ కానీ ప్లస్ రేర్ బ్రేక్ లైట్ కానీ ఇవేవి కూడా కవర్ కావు. సో బండితో పాటు ఒకవేళ టాప్ ర్యాక్ ఇస్తే ఏదైతే ఫినిషింగ్తో ఇస్తారో ఫిట్టింగ్తో ఇస్తారో అట్లనే ఉంటుంది. సో అది నాకు నచ్చింది ఈ టాప్ ర్యాక్లో, అందుకే ఇది తీసుకున్నా. సో కింద మీకు నా 4 బోల్ట్స్ వస్తాయి. సో ఈ బోల్ట్ సపోర్ట్తో టాప్ ర్యాక్ ఫిట్ అవుతుంది. సో టాప్ ర్యాక్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది బైక్కి. అండ్ నేను మోటరిన్ నుంచి తీసుకున్న జీపీఎస్ మౌంట్ ఇది. సో దీని ఇన్స్టాలేషన్ కూడా ఎట్లా అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను పదండి. సో జీపీఎస్ మౌంట్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనము ఈ విండ్షీల్డ్ నిప్పుకోవాలి. సో మనకి ఇది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇక్కడ ఒక బోల్ట్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ హై పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ ఈ బోల్ట్ ఇప్పేస్తే మనకి విండ్షీల్డ్ సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడైతే జీపీఎస్ మౌంట్ మనం ఇన్స్టాల్ చేయాలో అక్కడ ఒక 2 బోల్ట్స్ ఉంటాయి, అవి కూడా ఇప్పుకొని ఇప్పుడు మోటరిన్ నుంచి నేను తీసుకున్న ఆ జీపీఎస్ మౌంట్ని ఇన్స్టాల్ చేస్తాను. సో ఇది ఒకటే బోల్ట్, ఈ బోల్ట్ ఇప్పేస్తే మనకి విండ్షీల్డ్ సపరేట్ అయిపోతుంది. నేను చెప్పిన కదా ఇది ఆల్రెడీ అప్పర్ పొజిషన్లో ఉందని. సో ఈ టూ పొజిషన్స్ అనమాట. ఇది పెడితే కిందికి ఉంటుంది, ఇదేమో పైకి. సో ఇది ఆల్రెడీ అప్పర్ పొజిషన్లోనే ఉంది. సో ఇది తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఈ పొజిషన్లో జీపీఎస్ మౌంట్ అవుతుంది. అంటే హోల్డర్, జీపీఎస్ హోల్డర్, ఫోన్ హోల్డర్ ఏదైనా ఈ పొజిషన్లో మౌంట్ అవుతుంది. సో ఫస్ట్ ఇది కంపెనీతో వచ్చిన ఇక్కడ మీకు రాసి కూడా ఉంటుంది, రిమూవ్ ఫర్ జీపీఎస్ మౌంట్ అని ఇక్కడ మీకు రాసి ఉంటుంది ఆల్రెడీ. సో ఇది ఇప్పుకోవాలి. సో దీనికి 2 సైడ్స్ 2 స్క్రూస్ ఉంటాయి. ఈ 2 స్క్రూస్ ఇప్పుకొని నేను ఏదైతే మోటరిన్ నుంచి జీపీఎస్ మౌంట్ తెచ్చుకున్నో అది ఈ పొజిషన్లో ఫిట్ చేయాలి. సో ఇదొక స్క్రూ, ఆల్మోస్ట్ ఈ బైక్కి ఉన్న స్క్రూస్ అన్నీ ఎల్లంకి స్క్రూసే, అంటే బోల్ట్స్ కానీ స్క్రూస్ కానీ. సో ఎక్కువ మటుకు మీకు ఎల్లంకీసే యూజ్ అవుతాయి. సో ఇది ఇట్లా రిమూవ్ అయిపోతుంది. సో ఈ పొజిషన్లో మీకు నేను తీసుకున్న మోటరిన్ జీపీఎస్ మౌంట్ ఫిట్ చేయాలి. సో ఈ జీపీఎస్ మౌంట్, మోటరిన్ నుంచి తీసుకున్న జీపీఎస్ మౌంట్ ఇక్కడ ఈ పొజిషన్లో వస్తుంది. సో ఒకసారి ఆ జీపీఎస్ మౌంట్ ఫిట్ చేసుకున్నాక మనం మళ్ళీ విండ్షీల్డ్ పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే మనము ఓపెన్ చేసుకున్నామో అదే పొజిషన్లో ఫిట్ చేసుకోవాలి. జీపీఎస్ మౌంట్ ఫిట్ చేయడం ఈజీయే కొంచెం, కాకపోతే టాప్ ర్యాక్ స్టాండ్ ఫిట్ చేయడమే, అదే బ్యాక్ స్టాండ్ ఫిట్ చేయడమే కొంచెం అంటే ఈజీ అది కూడా. కాకపోతే ప్రాపర్ టూల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఫిట్టింగ్కి సంబంధించి. చలో డన్. టాప్ ర్యాక్ ఇంకా జీపీఎస్ మౌంట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ముందు ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు వస్తుంటా. అండ్ తొందరలో నేను ఒక ట్రిప్ కూడా అనుకుంటున్నా. సో ఎక్కడికి ఏంటన్నది నా అప్కమింగ్ బ్లాగ్స్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. టిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.